మరా ఆరాధించాలి. నీ మనసారా, నీ నోటారా ఆయన స్తుతించుటకై పూనుకో. యుగయుగములు జీవించే జీవితము నువ్వు పొందాలని. ఆయనకి మనం ఏమైనా చేయగలమా? మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. పోనీ నీవు రక్షించుకోగలవా? నీవు నీ పాపము తీసివేసుకోగలవా? నీ పాపములు నువ్వే క్షమించేసుకోగలవా? నీ పాపము నువ్వే కడిగేసుకోగలవా? చేసుకోలేం. నీవే పరిశుద్ధుడు కాగలవా? పరిశుద్ధ జనాంగముగా చేర్చబడగలవా? పరలోక రాజ్యమును స్వాస్థ్యముగా పొందగలమా? పొందలేము. కనుక అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి నీకు గొప్ప సహాయకుడుగా వచ్చి నీకు తన పరలోక రాజ్యమును స్వాస్థ్యముగా నీకిచ్చి యుగయుగములు తనతో జీవించాలని కోరి నిన్ను రక్షించుకొని నీ గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను ప్రేమించి తన యొక్క బలిష్ట హస్తముతో ప్రతి విషయములో నిన్ను కాపాడుకుంటూ హెచ్చించుకుంటూ తన యొక్క పరలోక రాజ్యమునకు వారసత్వం నీకు ఇచ్చి నిన్ను ఆ యుగయుగములు నువ్వు ఆస్వాదించబడిన అబ్రహాముతో పాటి నీవు కూడా ఆశీర్వాదములు నిన్ను కూడా ఆస్వాదించినాడు.